వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. వైసీపీ అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు అంతూ పొంతూ లేదన్న ఆరోపణలున్నాయి. గంజాయి రవాణా నుంచి కలప స్మగ్లింగ్ దాకా అన్ని ఆయన కనుసన్నల్లోనే జరిగేవంటారు. అవన్నీ నిజమని అనంతబాబు మీద ఉన్న క్రిమినల్ కేసులు, రౌడీ షీట్లే చెబుతున్నాయి. వీడియో కాల్లో అశ్లీలంగా ప్రవర్తించిన ఆ వైసీపీ నాయకుడు ఇప్పుడు ఏకంగా అది మార్ఫింగ్ వీడియో అని తనను బ్లాక్మెయిల్ చేశారని పోలీసులను ఆశ్రయించడం చూస్తుంటే మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్టుందని ఆ పార్టీ వాళ్లే నవ్వుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు రాసలీలల వీడియో బయటపడింది. అనంతబాబు అశ్లీలపు వీడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జగన్ ప్రియ శిష్యుడు అనంతబాబు అని ట్యాగ్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఎన్నికల ముందు డ్రైవర్ అయిన దళిత యువకుణ్ణి చంపి డోర్ డెలివరీ చేశారన్న అభియోగంతో అనంతబాబు జైలుకు వెళ్లారు. ఆ సమయంలో పదవి నుంచి తొలగించాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు వినిపించాయి. దాంతో జగన్ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు. సస్పెన్షన్ కు గురైన పార్టీ కార్యకలాపాల్లో అనంతబాబు పాల్గొంటూనే వచ్చారు. 6 నెలలు జైల్లోనే ఉన్న ఆ వైసీపీ ఎమ్మెల్సీకి సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. జైలు నుంచి విడుదలైన తర్వాత అనంతబాబుకు అప్పటి అధికార పార్టీ నేతలు ఘనస్వాగతం పలకటం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతవరకు ప్రత్యక్ష రాజకీయాల ముఖం చూడని అనంతబాబుకు ఘనమైన నేర చరిత్రే ఉంది. ఎస్టీ రిజర్వ్ రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన అతను ఏజెన్సీ ప్రాంతంలో దొరికే రంగురాళ్ల అక్రమ వ్యాపారంలో కీలక పాత్ర పోషించేవాడని రౌడీ షీట్ కూడా తెరిచారు పోలీసులు. గతంలో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతపై దాడికి పాల్పడి వైజాగ్ లో జైలు శిక్ష అనుభవించాడు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రంపచోడవరం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. షెడ్యూల్ తెగ అయిన కొండకాపు వర్గానికి చెందినవాడినంటూ సర్టిఫికెట్ పుట్టించి ఎస్టీ రిజర్వ్డ్ సెగ్మెంట్ లో నామినేషన్ వేశారు. అయితే అతను ఎస్టీ కాదని ఫిర్యాదులు రావడంతో రిటర్నింగ్ అధికారి అతని నామినేషన్ ను తిరస్కరించారు. అటువంటి వ్యక్తిని జగన్ 2021లో ఏరి కోరి ఎమ్మెల్సీని చేశారు. ఎమ్మెల్సీ అయ్యాక మరింత దూకుడు పెంచిన అనంతబాబు తన రహస్యాలు, వ్యాపారాలు, ఇతరాత్రా కార్యకలాపాల గురించి తెలిసిన తన డ్రైవర్ వాటిని ఎక్కడ బయటపెడతాడో అని హత్య చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆ డ్రైవర్ శవాన్ని డోర్ డెలివరీ చేయటం అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. అసలు నిన్న మొన్నటి దాకా అటు రంపచోడవరంలో కొందరికి, ఇటు జగన్ కి తప్ప పెద్దగా ఎవరికీ పరిచయం లేని అనంతబాబు అశ్లీల వీడియోతో ఇప్పుడు అందరి నోళ్లల్లో నానుతున్నారు. సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. అయితే చాలా మంది లాగే అతను ఈ వీడియో ఫేక్ అని కొట్టిపడేశారు. అతను ఎవరికో బర్త్డే విషెస్ చెబుతున్న వీడియోను కట్ చేసి మార్ఫింగ్ చేశారని, వారి మీద చర్యలు తీసుకోవాలని అడ్డతీగల స్టేషన్లో కేసు కూడా పెట్టారు. మార్ఫింగ్ వీడియో చూపించి 5-6 నెలలుగా ఒకరు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని అనంతబాబు ఆరోపిస్తున్నారు. మరి అప్పుడున్నది వైసీపీ ప్రభుత్వమే. మరి ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న అతను అప్పుడే పోలీసులను ఎందుకు ఆశ్రయించలేదంటే సమాధానం లేదు. ఇప్పుడు తన లీలలు బయటపడ్డాయి కాబట్టి కవర్ చేసుకోవటానికి నానా పాటలు పడుతున్నారు. ఏవైనా ఈ వీడియో విషయంలో అడ్డంగా బుక్ అయిపోయాడు. సొంత పార్టీకి చెందిన ఒక మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు వైరల్ అవుతూ ఉండటంతో అది మార్ఫింగ్ వీడియో అంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో అనంతబాబు ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి విడతల వారీగా తన దగ్గర నుంచి 13.30 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సొమ్మిచ్చినట్లు ఆధారాలేమైనా ఉంటే చూపాలని పోలీసులు అడగటంతో ఈ ఏడాది మే నుంచి జూన్ 24 వరకు 2 మహిళలు మరో 2 పురుషుల ఖాతాల్లో జమ చేసినట్లు బ్యాంక్ అకౌంట్ ఫైల్స్ అందజేసి తనకు న్యాయం చేయాలని అనంతబాబు అమాయకంగా పోలీసులను వేడుకున్నారు. తన దగ్గర డబ్బులు వసూలు చేశారని చెబుతున్న వారి బ్యాంక్ ఖాతాలు, ఫోన్ పే నెంబర్లను పోలీసులకు ఇచ్చారు. అదే ఇప్పుడు అతనికి బూమరాంగ్ అయింది. తన వీడియోని మార్ఫింగ్ చేశారంటున్నారు సదరు ఎమ్మెల్సీ. తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం జరిగిందని కూడా చెప్పుకుంటున్నారు. మరి అప్పట్లో బ్లాక్ మెయిల్ వ్యవహారాన్ని ఎందుకు దాచిపెట్టాలనుకున్నట్టు? నిజంగా మార్ఫింగ్ వీడియో అయితే అన్ని లక్షల డబ్బులు ఎందుకు ఇచ్చారన్నది చర్చనీయాంశంగా మారింది. అది నిజమైన వీడియో కాబట్టి డబ్బులిచ్చి పరువు కాపాడుకోవాలనుకుని బుక్ అయిపోయారంటున్నారు.
మొత్తానికి తాను డబ్బులు ఇచ్చినట్లు పోలీసులకు ఆధారాలు సమర్పించిన అనంతబాబు అలా బుక్ అయిపోయారు. రోజారెడ్డి ఇక క్యారెక్టర్ మార్చబోతున్నారా? తమిళంలో